నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి 6 అర్జీలు వచ్చినట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 32వ వార్డులో పర్యటించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 32వ వార్డు ఎడ్లలింగయ్య కాలనీలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బంది చే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున 40 వార్డులో భాగంగా 32వ వార్డుకి పర్యటిస్తానికి వచ్చాము. అలానే ఈ 6 వార్డులకు సంబంధించిన డ్రైన్స్ అనేది అక్కడ పూడిక లేక అక్కడ ఆగిపోవటం జరిగింది. అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని అలానే త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామని, ప్రజలు మా దృష్టికి రోడ్డు సమస్య ఒకటి, డ్రైన్స్ ఒకటి తీసుకొస్తాం జరిగింది, వెంటనే పరిష్కరిస్తామని. అలానే ఈ షాపులు వల్ల వాళ్ళంటే బాగా స్లాబ్ లాగా పరిచేశారు. కాలువ మీద మెట్లు ఒకటి నిర్ణయించకుండా వాటర్ కూడా ఆగిపోవటం జరిగింది. అది వెంటనే పరిష్కరిస్తామని, రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తామని, ప్రజలకి త్వరలోనే దాన్ని వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని కోరుకుంటూ. పట్టణంలో 34, 33, 34, 32వ వార్డు మీద నుంచి వెళ్ళే డ్రైన్స్ పనులన్నీ మన చైర్మన్ గారు శుభ్రంగా తీయించారు. ఈ రోజున వార్డు పర్యటన భాగంలో మొత్తం క్లీన్ చేయించారు, శుభ్రంగా చేయించారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే కొద్దిగా రోడ్లు అన్నీ డౌన్ అయిపోయినాయి. కాలనీ కట్టించినప్పుడు 25 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు ప్రజలందరూ వాళ్ళకి అప్లికేషన్లు పెట్టుకున్నారు, మొరబెట్టుకున్నారు. కొన్ని రోడ్లు కట్టించారు, మిగతా రోడ్లు చేస్తామని చెప్పేసి మాటిచ్చారు. కానీ ఈ డ్రైను 6 వార్డులు దాటి నిమ్మకాయల అడ్డుకాడికి వెళ్ళిద్ది ఈ డ్రైను. అటువంటి డ్రైన్ను పూడికి తీసి ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. ఆ 3 ఏళ్ల క్రితం తీయించిన పూడికని ఈరోజు శుభ్రంగా చేయించారు. ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఓటర్ జాబితాలో ఓటర్ యొక్క పేరు లేకపోయినా ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా ఫోరెన్సిక్స్ ద్వారా BLOను సంప్రదించాలని సూచించారు. డిలీషన్, కరెక్షన్ నిరంతరం ఉంటుందని తెలిపారు. మన ఫైనల్ రూల్ పబ్లిష్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా కంటిన్యూస్ అప్డేషన్ కింద మేము ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఎక్సెప్ట్ చేస్తున్నాము. అంటే మీ పేరు ఎప్పుడు ఎలక్టోరల్ రేల్లో లేదంటే ఎప్పుడు కూడా మీ BLOకి కాంటాక్ట్ చేయండి. మీ పేరు ఆయన ఎలక్టోరల్ రోల్లో
పెట్టిస్తారు ఫామ్ 6 ద్వారా. ఎలక్టోరల్ రోల్లో ఇష్యూ ఉంటే ఫామ్ 8 మీ బిఏలోకి మళ్ళీ ఇన్ఫార్మ్ చేయండి, ఆయన ఫామ్ 8 రేస్ చేస్తారు అండ్ వీ విల్ కరెక్ట్ ఆల్ ది ఇన్కరెక్ట్ ఎంట్రీస్. సో అదే కూడా ఆప్షన్ ఇప్పుడు ఉంది, డిలీషన్, కరెక్షన్, ఇన్క్లూజన్ కోసం ఎప్పుడు కూడా ఆప్షన్స్ ఉంది. ఎప్పుడు కూడా మళ్ళీ రివిజన్ జరుగుతుంది ఎలక్టోరల్ రోల్ సంబంధించి. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దుకై న్యాయవాదులు చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. 27/23 జీవోను రద్దు చేయాలని కోరారు. ఆ చట్టాన్ని కోర్టు పరిధిలో నుండి రెవెన్యూ పరిధిలోకి తీసుకువెళ్లి యాజమాన్యానికి హక్కు లేకుండా వారి ఇష్టమైన వారికి దారాదత్తం చేస్తూ తీసుకువచ్చిన జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు 38వ రోజు నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష కంటిన్యూ అవుతూ ఉన్నది. ఈ నిరాహార దీక్షలు న్యాయవాదులు, ఈ కక్షిదారులు ఎవరేం చేసినా గవర్నమెంట్ నుంచి ఏ విధమైన ఉలుకు పలుకు లేదు. గవర్నమెంట్ తన పని చేసుకుంటూ పోతున్నది. ఈ మ్యాటరు కోర్టులో పెండింగ్లో ఉన్నది. మరి దానికోసం ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఈ న్యాయవాదులు తమ నిరసన తెలియజేస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, ఈ భూ వివాద చట్టాన్ని గురించి మేము 38 రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుపుతున్నాం. మరి ఈ చట్టం వచ్చినందువల్ల నష్టం ఏంటంటే ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, తర్వాత ఎంఆర్ఓతో పలుకుపడుతూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ సామాన్య మానవులకి తీరని నష్టం. అది కక్షిదారులు కూడా గుర్తెరిగి ఈ స్ట్రైక్కి వాళ్ళు కూడా దోహదపడి అందరూ కలిసి ఒక ఉద్యమంలాగా తెచ్చి ఈ చట్టాన్ని రద్దుపరచాలి. అంతవరకు ఈ ఉద్యమం ఆగదు. ఇది మేము మా కోసంగా చేసేది ప్రజల కోసం. ప్రజలకు కూడా దీని గురించి అవగాహన కల్పిస్తున్నాము. కాబట్టి చిన్న రైతులందరూ చాలా నష్టపోతారు ఇది కనుక అమల్లోకి వస్తే. అది గుర్తెరగండి కక్షిదారులందరూ. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మీరు కూడా మాతో సహకరించి మరి ఆ చట్టం రద్దు అయ్యే వరకు పోరాడదామని, కోర్టులో కూడా దీని గురించి పిటిషన్స్ పెండింగ్లో ఉన్నాయి, వాటిలో స్టే వచ్చే వరకు కూడా మనం పోరాడాలి. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి పర్యటన మంగళవారం నుండి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా 7వ తేదీ తెనాలిలో పర్యటించనున్నారు. గుంటూరు, నర్సరావుపేట, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల పర్యటనలో భాగంగా 6న మంగళగిరి, 7న తెనాలి, పత్తిపాడు, చిలకలూరిపేట, 8న తాడికొండ, 9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటించి చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఓదార్చి ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇప్పుడు చిన్న విరామం.